Welcome back my fabulous people. You are watching Keshav's Fit Facts by Dr. Pawan Keshav. Guys, మనం లాస్ట్ వీడియోలోని స్టడీ స్టేట్ కార్డియో అంటే ఏంటి, హిట్ వర్కౌట్ అంటే ఏంటి, రెండిటికి తేడాలు ఏంటి, ఏది చేస్తే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది అన్న విషయాలు లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇవాల్టి వీడియోలో మనం ప్లాంకింగ్ గురించి తెలుసుకుందాం. ప్లాంకింగ్ చేసేటప్పుడు మనం చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంటి, వాటిని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అండ్ అలానే కరెక్ట్గా ప్లాంక్ పొజిషన్ అన్నది ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో నేను క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ప్లాంక్ అన్నది చూడడానికి సింపుల్గా కనిపించే చాలా కాంప్లికేటెడ్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ గైస్. నేనైతే ఇనీషియల్ డేస్లోని ప్లాంకింగ్ చేసేటప్పుడు నా ప్లాంకింగ్ టైం వచ్చేసరికి 20 సెకండ్ గైస్. అదే ఇప్పుడు నా ప్లాంకింగ్ టైం వచ్చేసరికి 3 minutes 30 seconds గైస్. నేను పక్కా మీకు చెప్తున్నాను, నా వెయిట్లోని 10 kgs వరకు నేను ప్లాంక్ చేయడం వల్లే లూజ్ అయ్యాను గైస్. అండ్ మీకు తెలుసా ఈ వరల్డ్లోని హైయెస్ట్ ప్లాంకింగ్ టైం ఎంతో? 9 hours 30 minutes 1 second. ఇది క్రియేట్ చేసిన అతని పేరు డానియల్ స్కాలీ. ఇప్పుడు ప్లాంకింగ్ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. గైస్, ప్లాంకింగ్ చేయడం వల్ల మన బాడీ బ్యాలెన్స్ అండ్ పోస్చర్ రెండూ ఇంప్రూవ్ అవుతాయి గైస్. మీ కోర్ అన్నది స్ట్రెంగ్తన్ అవుతుంది. అంటే మీ స్పైన్, మీ షోల్డర్ బోన్స్, మీ పెల్విస్, మీ జాయింట్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. మీ బాడీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అన్నది చాలా వరకు తగ్గుతుంది గైస్. అండ్ మీ టమ్మీని టైట్ చేస్తుంది ప్లాంక్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది ప్లాంక్ చేయడం వల్ల. అండ్ మీ బాడీ మెటబాలిజం కూడా చాలా వరకు పెరుగుతుంది ప్లాంకింగ్ వల్ల. గైస్, చాలామంది ప్లాంకింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫామ్ని మెయింటైన్ చేయరు, చాలా మిస్టేక్స్ అన్నవి చేస్తారు. దీనివల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ అన్నవి వస్తాయి, బ్యాక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్లాంకింగ్ చేసేటప్పుడు చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి బట్ అప్ గైస్. అంటే చాలామంది ప్లాంక్ చేసేటప్పుడు వాళ్ళ బట్ని ఈ విధంగా రైజ్ చేసేస్తారు. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి లోవర్ బ్యాక్ సాగింగ్ గైస్. మీరు కనుక ఈ మిస్టేక్ చేస్తే మీకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అన్నది వచ్చేస్తుంది గైస్. మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసరికి నీస్ని ఈ విధంగా బెండ్ చేస్తారు గైస్. దీనివల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ అన్నది వస్తుంది. సో నీస్ని ఎప్పుడు ఇలా బెండ్ చేయకూడదు. మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసరికి షోల్డర్ ఫ్లేరింగ్ గైస్. మీరు షోల్డర్స్ని ఈ విధంగా ఫ్లేర్ చేస్తే ఖచ్చితంగా మీ షోల్డర్ జాయింట్ అన్నది పెయిన్ వస్తుంది. సో ఈ విధంగా చేయకూడదు మీరు. గైస్, కరెక్ట్ ప్లాంకింగ్ పొజిషన్ వచ్చేసరికి ఎల్బోస్ ఎప్పుడు మీ షోల్డర్స్ కిందన కరెక్ట్గా 90 degrees యాంగిల్లో ఉండాలి. అండ్ మీ హ్యాండ్స్ ఎప్పుడు ఫ్లోర్ మీద ఫ్లాట్గా ఉండాలి. మీ బాడీని ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేయాలి. అంటే మీ షోల్డర్స్, మీ బట్, మీ బ్యాక్ మొత్తం ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. అప్పుడే మీరు కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు. అండ్ చూసేటప్పుడు పైకి చూడకూడదు, అలాగని కిందకి చూడకూడదు. ఈ వీడియోలోని నేను మీకు ఎలా చూపించానో యాజ్ ఇట్ ఈస్ చేయాలి. ఇలా చేస్తే మీరు కరెక్ట్గా మీ ప్లాంక్ని చేసినట్టే. సో గైస్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్లాంకింగ్ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ గైస్. మీరు కరెక్ట్ ఫామ్ మెయింటైన్ చేసి ప్లాంకింగ్ అన్నది రోజు కనీసం 1 minute చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది గైస్. కావాల్స్తే ఒక 10 days మీరు ప్లాంకింగ్ చేసి చూడండి, నేను ఒప్పుకుంటాను. ఫస్ట్ డే మీరు అంతసేపు చేయలేరు. ఫస్ట్ డే మీరు 20 seconds చేస్తే ఆ నెక్స్ట్ డే మీరు 30 seconds చేయండి. అలా మీ టైంని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ మీకు ఉపయోగపడింది అని మీరు అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గంట బటన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గైస్, నా వీడియోస్ యొక్క అప్డేట్ గురించి మీకు తెలుసుకోవాలన్నా అండ్ మంచి మంచి అవుట్ఫిట్ యొక్క ఐడియాస్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లోని మెన్షన్ చేయండి. అండ్ దీంతో పాటు మీకు ఇంకా ఏ వర్కౌట్స్ మీద అయితే వీడియో కావాలో నా కింద కామెంట్స్లోని మెన్షన్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు ఆ వీడియోస్ చేస్తాను. త్వరలోనే ఇంకొక వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.